guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog, guys. So background అంతా చూస్తేనే మీకు తెలిసిపోతా ఉంటుంది కదా. ఎస్, నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఏంది జూహి ఇంత సడన్గా వచ్చినావు అని అనుకుంటున్నారా? లాస్ట్ వ్లాగ్లో ఐ థింక్ వాయిస్ ఓవర్లో చెప్పినట్టున్నాను. నేను వచ్చేటప్పుడు ఏం ఎక్కువ వ్లాగ్ చేయలేదన్నమాట. ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వచ్చేసినాము. ఎందుకంటే ఫెస్టివల్ ఉంది కదా. సో మేము ఏం చెప్పినామంటే ఫెస్టివల్ ఫ్రైడే ఉంది. సో ఫ్రైడే కాదు, సాటర్డే కదా మమ్మీ, సాటర్డే ఫెస్టివల్ ఉంది కదా, ఫ్రైడే వస్తామని చెప్పి దర్శన్ నేను ముందే వచ్చేసినాం అనమాట, జస్ట్ టు సీ దర్ రియాక్షన్. సో ఇక్కడే ఉండే అయినా వర్క్ చేసుకోవచ్చు కదా నేను అని చెప్పేసి దర్శన్ నన్ను ఇక్కడ డ్రాప్ చేసి ఆల్రెడీ బెంగళూరుకి వెళ్ళాడు. ఎందుకంటే దర్శన్ వర్కౌట్ స్టార్ట్ చేసినాడు అనమాట. బికాస్ తను ఒక 40 days అట్లా ఉంటాడనమాట ఇక్కడ. సో అంటే మిడిల్లో వెళ్ళేసి రావాలి, మళ్ళీ 1 week వెళ్ళొస్తా అని చెప్పాడు రాజస్థాన్కి. ఆ లోపల కొంచెం తను నిన్న బాడీ రెడీ చేసుకోవాలి, డైట్లో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ డ్రాప్ చేసి అదే రోజే ఈవినింగే వెళ్ళిపోయినాడు అనమాట. ఆ చిన్న ఫెస్టివల్ సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చినాం మేము. అండ్ దాంతోపాటు గెస్ వాట్, నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినాను కదా నాకు ఈ మధ్య నేను తొందరగా లేస్తున్నాను అని చెప్పేసి. ఇప్పుడు టైం 6:30 అయింది, నేను ఆల్రెడీ లేచి 1/2 hour అయింది. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. బాగున్నావా? అంటే మీకైతే నిన్న వీడియోలో చూసి మళ్ళీ ఈ రోజు వీడియోలో ఇంకెట్లా కంటిన్యూ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ దేర్ ఈస్ ఏ గ్యాప్. ఆ గ్యాప్ తర్వాత వచ్చిన అనమాట. మార్నింగ్ ఇంకా పైన ఏం చేయాలో తెలియక నేను షూట్స్ అవి చేసుకుంటున్నా. ఒక 1/2 hour నుండి షార్ట్ వీడియోస్ ఉంటే మమ్మీ ఇక్కడికి వచ్చి చూసే లోపల సిల్వర్ ఐటమ్స్ అన్ని వాష్ చేస్తా ఉంది. అప్పుడు గుర్తొచ్చింది గురువారం అని. ఎస్, ఎవ్రీ థర్స్డే నా మమ్మీ చేసేది. థర్స్డే ఎవ్రీ వీక్ థర్స్డే కదా. మీరు మామూలుగా అడుగుతుంటారు కదా సిల్వర్ ఐటమ్స్ ఎన్ని రోజులకి చేస్తారు అని. రోజు తుడుచుకుంటుంది అనమాట. ఇట్లా మొత్తం పెట్టేసింది. ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి కదా సిల్వర్ ఐటమ్స్. ఇవి టబ్ లో ఉండేటివి అవ్వచ్చు, ఇక్కడ ఉన్నాయి ఇంకా పెద్దవి విగ్రహాలు. సో ఫస్ట్ నుండి అంటే కొంతమంది విగ్రహాలు పెట్టకూడదు అంటారు, కానీ మనకు ఫస్ట్ నుండి అలవాటు అయిపోయింది కాబట్టి ఎప్పటి నుంచో పెడతాను నేను. చాలా ఇయర్స్. అంటే కొంతమంది ఖర్చుబాటు రాదేమో, మాకు అట్లేం లేదండి, మాకైతే చాలా బాగా కుదిరింది అనమాట. సో అందుకే పెడుతున్నాం. మమ్మీ ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఈ రోజు థర్స్డే కాబట్టి కొంచెం పని కూడా ఎక్కువ ఉంటది, పూజ కూడా లేట్ అవుతుంది. మళ్ళీ ఇదంతా ఈడ పెట్టేసి మళ్ళీ పూజ గదంతా క్లీన్ చేసి మళ్ళా అన్ని అలంకరించి బొట్లు పెట్టేసి మళ్ళా ఆడబెట్టి మళ్ళా 10:30 అవుతుంది. గుడికి కూడా పోయేసి రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. అండ్ ఈ లోపల నాకు ఏమన్నా పని ఉంటే నేను చూసుకుంటా. యూజువల్ గా ఏమన్నా వర్క్ ఉండి మార్నింగ్ లేస్తే ఓకే, కానీ నాకు మార్నింగ్ లేస్తాను కానీ మధ్య లేస్తాను 1 week నుంచి. అదే కదా, అస్సలు నాకు మార్నింగ్ లేవడం అంటే చిరాకు గైస్. కానీ నిద్ర రావడం లేదు, ఏం చేయాలి చెప్పండి. నైట్ త్వరగా పడుకుంటాను. నైట్ 10:30, 11 అంతా లాస్ట్ అనమాట. మేబీ ఆ 7 hours 8 hours విండో అలవాటు అయిపోయి త్వరగా లేస్తాను ఏమో అనిపిస్తుంది నాకు. సో యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నాకు ఈ 5 AM రొటీన్ అయితే కొత్త, కానీ మమ్మీ అయితే ఎన్నో ఇయర్స్ నుండి ఇలాగే చేస్తున్నారు. ఇంట్లో జనరల్గా కూడా చాలా మంది మమ్మీ వాళ్ళు లేదంటే చాలా మందికి అలవాటు అయిండే వాళ్ళు కూడా త్వరగా లేస్తున్నారు కదా. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ రిఫ్రెషింగ్. అంటే మార్నింగ్ ఏమైనా పని ఉంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు. నేను బెంగళూరులో ఉంటే పూజ చేసేదాన్ని, ఇక్కడ నాకు అది కూడా ఉండదు కాబట్టి ఏమైనా షూట్స్ ఉంటే చేసుకుంటూ ఉన్నాను అనమాట. అమ్మది డీటెయిల్డ్గా పూజది ఒకసారి చూపించండి అన్నారు. ఆల్రెడీ నేను పూజ రూమ్ టూర్లో ఐ థింక్ డీటెయిల్డ్గా చెప్పినట్టున్నాను అనమాట ఎలా ఏంటి అని. మిస్ అయిండే వాళ్ళు డెఫినెట్లీ చూడండి. ఇక్కడైతే మమ్మీ మొత్తం అన్ని మల్లెపూలు తెప్పించుకుంటారనమాట. అక్కడైతే మనం చామంతివి హారాలు అవన్నీ తెప్పిస్తాం కదా. సో మమ్మీ ఇక్కడ మల్లెపూలు అండ్ చెండిపూలు తెప్పించుకుంటారు, ఎందుకంటే చామంతివి అంత సరిగ్గా కుట్టరు అని చెప్పేసి. దాంతోపాటు రోజెస్, ఇప్పుడు మీకు ఏవైతే పూలు చూపిస్తున్నానో ఇవన్నీ ప్రతిరోజు ఉంటాయి. అంటే ఈవినింగ్ చేంజ్ చేయరనమాట. మార్నింగ్ పెట్టిండేటివి ఆ రోజు కంప్లీట్గా ఉండి నెక్స్ట్ రోజుకి చేంజ్ చేసేస్తారనమాట. నేను కూడా బెంగళూరులో అదే చేస్తూ ఉంటాను. నేను కూడా ఇంకా రెడీ అయిపోయాను. యాక్చువల్గా మనం బెంగళూరు నుండి చాలా హడావిడితో రావడం వల్ల కొన్ని అక్కడే మర్చిపోయి వచ్చినాను. అంటే నా ప్లానర్ అవ్వచ్చు అవన్నీ, బికాజ్ మంత్ స్టార్టింగ్ కదా సెప్టెంబర్. నేను యూజువల్గా అన్ని నోట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. కానీ ఇక్కడ నా పాత డైరీ దొరికింది. ఇట్ ఈస్ వెరీ మెమరబుల్, ఎందుకంటే ఛానల్ స్టార్టింగ్లో కొన్ని ఏం వీడియో షూట్స్ చేయాలి, ఏమేమి ఉన్నాయని చెప్పేసి రాసుకుంటా ఉంటే. సో చాలా ఫ్యూ పేజెస్ యూజ్ చేశాను యాక్చువల్గా. ఈ చాలా మటుకు అన్ని పేజెస్ ఖాళీగానే ఉన్నాయి. ఇట్లాంటి బుక్స్ మినీసోలో దొరుకుతాయి, మీకు క్యూట్ బుక్స్ కావాలంటే తీసుకో
తీసుకోండి. అప్పుడు నేను చాలా ఎక్కువ మినీ సోలనే తీసుకునేదాన్ని అనమాట. యూస్ టు టేక్ ప్లెయిన్, ఎందుకంటే ఒక్కొక్కసారి రాసేదాన్ని, అప్పుడు అంత అలవాటు లేకుండే. బట్ ఇప్పుడైతే రోజు రాసుకోవడం అలవాటు కాబట్టి నవ్ ఐ కెన్ యూజ్ డేటెడ్ ప్లానర్స్ కూడా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు డే బై డే రాసుకునేది అలవాటు ఉంది అనుకుంటే అన్డేటెడ్ తీసుకోండి, లేదంటే ప్లెయిన్ తీసుకోండి. దట్ విల్ వర్క్అవుట్. మీరు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు రాసుకోవచ్చు కాబట్టి. సో యా, బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయింది. లెట్స్ జస్ట్ గో డౌన్. అండ్ చాలా తొందరగా లేయడం వల్ల నాకు ఇక్కడ పెద్దగా పని కూడా ఏం లేదు గైజ్. ఐఎమ్ జస్ట్ ఎడిటింగ్ ఫ్యూ థింగ్స్. కొంచెం బ్యాక్ ఎండ్ ఉంటాయి కదా వర్క్స్, అవన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నా. లెట్స్ గో. ఇంత లేట్ అయింది కదా ఈరోజు. 10:30 అయింది. తొందరగా లేచిన 4కే అయినా లేట్ అయింది. అన్ని సిల్వర్ ఐటమ్స్ అన్ని కడిగే లోపల అయినా లేట్ అయింది. ఏం చేస్తాను? ఎరగారం గైస్. యూజువల్ గా దోశలోకి, రాగి ముద్దలకి, ఇడ్లీలకు కూడా వేసుకుంటాను నేనైతే. ఇడ్లీలకు తింటాం మేము. ఇదండి మిర్చి, పండు మిర్చి పచ్చివి. అంటే కొందరు అవి వేస్తారు కదా, ఎండుమిర్చి నానేసి వేస్తారు. ఎండుమిర్చి కాకుండా ఇవి తీసుకోండి, పండు మిర్చి. ముద్దలోకి అండ్ దోశ మీద కారంలోకి కూడా బాగుంటది. ఆనియన్స్, ఇవి వెల్లుల్లి, ఇది గడ్డ మొత్తం ఫుల్ వేసేలా. ఇదే టేస్ట్ వచ్చేది. అవి బాగా నూనెలో మగ్గించుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలా. ఓకే, ఈజీ, చాలా ఈజీ గైస్. విత్ ఇన్ ఒక 5 minutes లో అయిపోతుంది. సో అమ్మ ఆల్రెడీ చెప్పారు కదా ఏమేం కావాలో. ఆనియన్ కావాలి, పండు మిరపకాయలు, దాంతోపాటు ఒక ఫుల్ గార్లిక్. సో ఇదంతా వేసి ఫస్ట్ దాన్ని ఆల్రెడీ వాటర్లో వాష్ చేసి ఉంటాం కాబట్టి ఆ వాటర్ అంతా కొంచెం వెళ్ళే వరకు డ్రైగా దాన్ని అట్లా ఫ్రై చేయాలన్నమాట. జస్ట్ ఒక 2 minutesలో ఆ వాటర్ అన్ని ఇంగిపోయి ఉంటాయి వాష్ చేసిండేటివి. అండ్ దాని తర్వాత ఏం చేయాలంటే ఇందులోకి ఆయిల్ వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్, ఒక 2 tablespoons వరకు ఆయిల్ పడుతుందండి. ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. అట్లీస్ట్ అవి మగ్గడానికి ఒక 5 minutes టైం అయితే పడుతుంది. మనం ఫుల్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని మగ్గించాల్సిన అవసరం లేదు. కొంచెం మీడియం ఫ్లేమ్కి తీసుకొచ్చిన తర్వాత దాన్ని స్లోగా అలా స్టర్ చేసుకుంటూ మగ్గించాలి. ఓవరాల్గా మనకి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. ఆనియన్స్ అన్ని మరీ ఎక్కువ మగ్గిపోయినా కూడా అంత టేస్ట్ బాగుండదు. సో ఇది అయిపోయిన తర్వాత చల్లార్చుకొని మనం ఫస్ట్ అయితే ఏం చేయాలంటే పండు మిరపకాయలు, గార్లిక్ ఉంటుంది కదా, వాటిని ఒకటే సపరేట్గా గ్రైండ్ చేయాలి. లాస్ట్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ అనేటివి మనకు మగ్గిన తర్వాత సాఫ్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి మరీ పేస్ట్ అయిపోతే బాగుండదు. మనకు దోశలోకి వేసేటప్పుడు కూడా కొంచెం ఆనియన్స్ అనేటివి అట్లా తగులుతూ ఉంటే బాగుంటాయి కదా అని చెప్పేసి ఫస్ట్ ఇందులోకి పండు మిరపకాయలు, గార్లిక్ అండ్ కొంచెం షుగర్ అయితే డెఫినెట్లీ వేసుకోవాలని చెప్పారు ఆ టేస్ట్ కోసం. అండ్ సాల్ట్ వేసేసుకొని జస్ట్ కచ్చా పచ్చగా మిక్స్ చేసుకోవడం అంటారు కదా, అట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దీన్ని మరీ ఎక్కువ పేస్ట్ లాగా ఇష్టపడే వాళ్ళైతే మీరు డెఫినెట్గా ఫుల్లీ పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. సో కొంచెం ఇలా బాగుంటుంది అని చెప్పేసి మమ్మీ అయితే మరీ ఎక్కువ గ్రైండ్ చేయరనమాట. దీన్ని జస్ట్ ఒక 2 సార్లు అట్లా గ్రైండ్ చేసి మళ్ళీ స్పూన్తో స్టర్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇంకొక 2 సార్లు అట్లా అనేసి లాస్ట్లో మనం ఆనియన్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒక 2-3 times ఇట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో ఆనియన్స్ యాడ్ చేయాలి. ఇలా కొంచెము మనకు పండు మిరపకాయలన్నీ ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం ఇందులోకి ఉన్న ఆనియన్స్ అన్నీ వేసేసుకోవచ్చు అండి. సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2-3 times గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మీకు లాస్ట్లో కన్సిస్టెన్సీ చూపిస్తాను కదా. లిటరలీ దిస్ విల్ టేక్ అరౌండ్ ఒక టోటల్గా అయినా ఒక 10 minutes పడుతుంది అనుకుంటా అవి వెజిటేబుల్స్ అన్నీ మగ్గడానికి అండ్ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవడానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. టుమారో పూజకి అమ్మ ప్రిపరేషన్స్ చేసుకుంటోంది. ఇవి మామూలుగా వీక్లీ తెప్పించుకుంటావమ్మా కల్చం టెంకాయలు? వీక్లీకి 2 అట్లా తెప్పించుకుంటా. ఆడతాయి కొంచెం బాగుంటది, బూసి రావని. ఇక్కడ జాకెట్ వేస్తే బూసి వస్తాయి. అవునవునులే, అందుకు ఇవి తెప్పించినప్పుడు అంతా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకుంటావా? తెప్పించుకుంటా. నార్మల్ టెంకాయలు గైజ్, అవి చిన్న టెంకాయలు. రోజు 2 కొడుతుంది. పూజ 2 సార్లు చేస్తే 2 కొట్టేస్తుంది. పొద్దున్నే 2 కొడతావు కదా? పొద్దున్నే 2 పొద్దున్నే కొట్టే. నేనైతే 1 కొడతాను. యాక్చువల్ నేను ఇంతకు ముందు కొట్టల్లో వద్దా అనుకుంటా ఉంటా, ఎందుకంటే మన ఇంట్లో కొబ్బరి తినే వాళ్ళు ఎవరు లేరు గైస్. అందుకే ఏం చేయాలా అని అర్థం కాక ఇప్పుడు ఏమైందంటే మా హౌస్ హెల్ప్ ఉందన్నమాట రేణుక. సో వాళ్ళు కొబ్బరి బాగా తింటారు. మనం
అందుకే వాళ్ళకి ఇచ్చేస్తాను. రోజు కొట్టిన తర్వాత నెక్స్ట్ డే ఇస్తానా. వస్తుంది, ఎందుకు రాదు, ఒక 2 సార్లు కొడితే అలవాటు అయిపోతుంది. ఒక కాయ అసలు పగలదు. మా 3 సార్లు ట్రై చేసిన పగలే, దాని పక్కన పెట్టిన దర్శనంతో కొట్టిద్దాంలే అని చెప్పి. మొన్న వచ్చినప్పుడు ఇట్లనే నాకు ఆ టెంకాయలు, చిన్న టెంకాయలు కదా బొచ్చు తీసిస్తా అంటే కొంచెం ఎక్కువ ఉందని అత్తయ్య తెచ్చినది కదా, ఇవంతా నీట్ గా తీస్తే నీకు కొట్టేకి ఈజీ ఉంటదని తీసినా చేయి కట్ చేసుకుంది. చాలా ఎక్కువ ఉంది దానికి. చాక్తే ఇట్లన్నా ఈ చెయ్యి వచ్చి ఇడగట్టా. అది చాలా షార్ప్ ఉంది. అత్త కూడా కోసుకుంది తెలుసా, వైట్ కలర్ హోమ్ సెంటర్ లో తీసుకున్నాం కదా, అది కూడా కోసుకుంది. చాలా షార్ప్ ఉన్నాయి అవి. జాగ్రత్తగా ఉండాలి దానితో. అవునవును. ఇవి ఇప్పుడు తీస్తాను. ఆఫీస్ లేకి ప్రదీప్ స్వామి వస్తున్నాడు కదా, అందుకు ఇవి 4 చెప్పినాడు కదా, లిస్ట్ చెప్పినాడు గైస్ స్వామి. అజిత్ ఆడ గ్రాండ్ గా ఈసారి స్పెషల్ 3 రోజులు పెట్టాను, ఎప్పుడు పెట్టలేదు. అవునవునవును, నిమజ్జనం చేపించకుండా 3 రోజులు పెడతాము. ఎందుకంటే నేను మామూలుగా అయితే ఇంట్లో అయితే ఇచ్చేస్తా అంటలే, ఇంకా అజిత్ పెడతాడంట. నేను అజిత్ కి ఎట్లయినా ప్రసాదాలు చేసి ఎట్లా పూజ చేస్తా ఇంట్లో, మనం పెట్టుకుంటే బయలుదేరి పెడతాను. అండ్ అక్కడ ఉన్నాయి చూడండి మట్టివి. సో అవి 2 మట్టివి, చిన్నది వచ్చేసి ఇంట్లోకి అండ్ పెద్దది వచ్చేసి అక్కడ మనకు ఆఫీస్ లోకి, అండ్ అక్కడికి ఇంట్లోది అనమాట. యూజువల్ గా హైదరాబాద్ చాలా మట్టిదే గైస్, అది చాలా బాగా చేసినారు. అండ్ అజిత్ ఆఫీస్ లో తెచ్చిండేది అయితే సూపర్ ఉంది, నాకు ఫోటో పెట్టినాడు. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్, మీకు తెలుస్తుంది ఏమేమి అని చెప్పేసి. మొన్న మనం కార్ లో పోయేటప్పుడు మాట్లాడినాం కదా మమ్మీ, ఏది భూవరాహస్వామి టెంపుల్ పోయేటప్పుడు, అప్పుడు నాది కారు బ్లూటూత్ కి కనెక్ట్ అయింది, వాయిస్ అంతా రాలేదు తెలుసా. వీడియో వచ్చినా కూడా వాయిస్ రాలేదు, తీసేయాలి. ఇంకా అదేం మాట్లాడినా కూడా గుర్తులేదు నాకు అసలు, అందుకు తీసేసింది. ఈసారి కార్ లో పోయేటప్పుడు చూసుకోవాలి మనము. అట్లా బ్లూటూత్ ఆన్ చేస్తే రాదేమో. నాకు కూడా ఫస్ట్ టైం ఇదేంది ఇది అనుకున్నాను నేనైతే. నాకు కల్చం టెంకాయలు ఇంకా ఎన్ని ఉండే లాస్ట్ టైం అక్కడ, సరిపోతాయి, ఇంకా 2-3 ఉన్నాయి. చాలే అట్లయితే, మరి ఒక 2 వీక్స్ కి సరిపోతాయి నాకు. ఏమో 2 ఎత్తుకోతావా? ఒక 2 తీసుకుపోయింటా, ఎందుకంటే నువ్వు తెచ్చి లోపల నీళ్ళు లేకపోతే పెట్టను, లోపల నీళ్లు ఉంటే చూసుకొని పెడతా. ఒక 2 ఫ్రెష్ ఇచ్చి పంపించిండు, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా కదా. ఇంకా అవి ఆల్రెడీ తెచ్చి కూడా ఒక 1 వీక్ పైన అయిపోలే, 10 days అయింటది గైస్. వినాయకుల్ని ఓపెన్ చేస్తాం కదా ఈవినింగ్, అప్పుడు చూపిస్తాను. ఇంకా అలంకరణ అంతా చేస్తే చాలా బాగుంటుంది. రేపు సూపర్ ఉంటది. ఈ రోజు మామూలు పెడతాము. ఈ రోజు ఇంకా నాకు తెలిసి ఈవినింగ్ లోపల దర్శనం వస్తాడు అనుకుంటా. వస్తాడు. అజిత్ డెకరేషన్ వాళ్ళకి గానీ ఇచ్చినాడు. అవునవును, డెకరేషన్ నేను ఈవినింగ్ చూపిస్తా మీకు. స్టార్ట్ అయిన వెంటనే ఈ రోజు అంతా ప్రిపరేషన్స్ వ్లాగ్. ఈ రోజు డెకరేషన్ వాళ్ళకి ఇచ్చినాడు. నేనైతే మామూలే ఇంట్లో చాలు మనం చేసే డెకరేషన్ బాగా జరుగుతుంది, అసలు బాగా కుదురుతుంది. ఆఫీస్ లో కాబట్టి స్పేస్ ఉంటదని డెకరేషన్ ఈసారి ఎప్పుడు చేపిలేదు, అందుకేమో అనుకున్నాడంటే ఇచ్చినాడు. అవునవును, ఈవినింగ్ చూపిస్తాను గైస్. మార్నింగ్ 5 o'clock లేచాను. ఆఫ్టర్నూన్ కాసేపు నాప్ తీసుకోవాలి, ఇంకా ఎలానో ప్రిపరేషన్స్ కి టైం ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. బై ద వై, నేను అప్పుడెప్పుడో చూపించిన ఈ బ్లో డ్రై ప్లస్ స్ట్రైట్నింగ్ గురించి ఇప్పుడు అడుగుతున్నారు కదా, అంటే నేను మధ్యలో మర్చిపోయినాను రివ్యూ చెప్దాము అనుకొని చెప్పి. ఇది ఒక్కటే నేను సింగపూర్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళింది, ఇది ఒక్కటే అనమాట. నేను మా అత్త ఇద్దరు మీదే యూజ్ చేసాము. సో హెయిర్ వెట్ ఉన్నా కూడా చాలా మంచిగా అవుతుంది. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ అండి, నేనైతే అగారో తీసుకున్నా. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా. నేను తీసుకుంటే పర్టికులర్ది కింద లింక్ చేసి ఉంటాను చూడండి డిస్క్రిప్షన్ లో. యాక్చువల్ గా నాకైతే బాగా నచ్చింది అనమాట. మరి కొంచెం హీట్ ఎక్కువ ఉంది అనుకుంటే తగ్గించుకోవడానికి ఇక్కడ ఒక 3 సెట్టింగ్లు కూడా ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం అనిపించింది. ఇన్ఫాక్ట్ ఎప్పుడైనా నేను క్విక్ గా చాలా బ్లో డ్రై చేసుకోవాలి, దట్టు కొంచెం సలూన్ లో చేసిన ఎఫెక్ట్ రావాలంటే అది యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ దాంతో పాటు ఐ వాంట్ రికమెండ్ ఫ్యూ ప్రోడక్ట్స్ అనమాట. మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఇవన్నీ నాకు నచ్చిండేటి ఒకటే చెప్తున్నాను. ఇది బీబ్లెండ్ ది హీట్ ప్రొటెక్షన్ మిస్ట్. సో నేను ట్రెస్మీ మీద కూడా ట్రై చేస్తాను, ట్రెస్మీ మీద కూడా బాగుంది. రెండిట్లో మీరు ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ఫాక్ట్ 2 బాగున్నాయి. ఎప్పుడైతే హీట్ స్టైలింగ్ చేసుకుంటున్నామో అనుకుంటున్నారో డెఫినెట్లీ మంచి హీట్ ప్రొటెక్షన్ స్ప్రే యూస్ చేయండి. నాకు నచ్చినవి 2 నేను లింక్ చేసి ఉంటాను, మీరు దాంట్లో ఏది కావాలంటే తీసుకోవచ్చు. సో బేసిక్ గా హెయిర్ కి డ్యామేజ్ అవ్వకుండా కొంచెమైనా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు ఒక 2 క్లెన్జర్స్ తీసుకున్నాను అనమాట నేను. ఇది వచ్చేసి సెరావీవ్ ఒకటి, సెరావీ. సో బేసిక్ గా ఇది ఈ మధ్య ఇండియాలో రిలీజ్ అయింది కాబట్టి కొంచెం మంచిగా ఫేమస్ గా ఉంది. ఇది బేసిక్ గా ఓన్లీ ఫేస్ కి ఒకటే కాకుండా నేను బాడీకి కూడా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట.
దిస్ ఈస్ వెరీ నైస్. ఇందులో నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి, తర్వాత ఆయిలీ స్కిన్ వాళ్ళకి, సెన్సిటివ్ అట్లా డిఫరెంట్గా ఉన్నాయనుకుంటా. సో నాది కొంచెం నార్మల్ టు ఆయిలీ స్కిన్ వస్తుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. సీజన్ చేంజ్ చేసే కొద్దీ, సీజన్ మారే కొద్దీ నా స్కిన్ టైప్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఒకటి తీసుకున్నా. ఇది నేను ఎప్పుడైనా నాకు కొంచెం బ్రేక్అవుట్స్ అవుతున్నాయి అన్నప్పుడు యూస్ చేస్తా. అండ్ నా పర్మనెంట్ గా ఒకటి పెట్టేసుకుంటా ఫేస్ వాష్ అనమాట. ఇది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఏదో ఒకసారి పక్కా వాడుతూ ఉంటాను అనమాట. ఇది డర్మావీవ్ ఫేస్ వాష్. ఇది డర్మావీవ్ స్పాన్సర్డ్ కాదు, బట్ ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ మీ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ యూ విల్ డెఫినెట్లీ నో దట్ నేను ఈ ఫేస్ వాష్ రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నా స్కిన్ లో ఏమైనా అప్పుడప్పుడు కొంచెం ర్యాషెస్ లాగా వచ్చినా, లేదంటే నేను లేజర్ చేయించుకున్నప్పుడు ఏమన్నా సెన్సిటివ్ ఉన్నా ఐ విల్ యూజ్ దిస్. చాలా బాగుంటుంది. అండ్ ఫర్ హ్యాండ్ క్రీమ్ ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. ఇది బాడీ షాప్ స్ట్రాబెర్రీ వేరియంట్. ఇందులో నేను షియా బటర్ ఒకటి తీసుకున్నా. షియా బటర్ ఈజ్ ఓకే. సో నాకు పర్సనల్ గా స్ట్రాబెర్రీ సెంట్ ఇష్టం కాబట్టి నాకు ఇది నచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు షియా బటర్ ఇష్టం అయితే అది కూడా తీసుకోవచ్చు అనమాట. వెరీ నైస్. ఎస్పెషలీ ఎవరికైనా ఇట్లా క్యూటికల్స్ కొంచెం ఏమంటారు డ్రైగా ఉన్నాయనిపించిన, హ్యాండ్స్ డ్రైగా ఉంటాయి ఎప్పుడు అనిపించినా కూడా యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్ వన్. అండ్ ఐ హ్యావ్ సమ్ లిప్ ఆప్షన్స్. సో ఇప్పుడు వేసుకున్నా కదా లైట్గా టింట్. ఇది నేను మార్నింగ్ ఎప్పుడో వేసుకోండి, ఇంకా అలాగే ఉంది. ఆ కలర్ ఇంక ఈవినింగ్ అయినా పోదనమాట మనకు. దిస్ వన్ ఆక్వాలాజికా, అది లిప్ పీహెచ్ ఆయిల్ సంథింగ్ ఏదో వస్తుంది, పీచ్ వెనిలా. ఇది ఇందులో ఉండే వేరియంట్. ఇందులో 2 ఉన్నాయనుకుంటా. సో నేను ఫస్ట్ టైం వాడినప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను అనమాట. నేను అది చాలా లైట్గా అప్లై చేసి జస్ట్ ఇట్లా అన్నాను అంతే. సో ఇంకా కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటే ఇంకా అది నెక్స్ట్ డే వరకు పోదేమో నాకు తెలిసి, అంత బాగుంది. అండ్ ఐ ఆల్సో హ్యావ్ వన్ లిప్ టింట్ లాగా. సో కీరో ఇదేంటి స్పైస్డ్ నట్మెగ్. సో బేసిక్గా దిస్ ఈస్ లైక్ లిప్ బటర్ కాదు, లిప్ గ్లాస్ లాగా అనమాట. చాలా బాగుంటుంది ఇది నా దగ్గర ఒక 2 years కిందట ఉండింది. ఇదేంటి లిప్స్టిక్ లాగా ఉంది అనుకోద్దండి, లిప్ గ్లాస్ ఇది. బట్ వెరీ 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 పిగ్మెంటెడ్ లిప్ గ్లాస్. నేను వేసుకొని చూపిస్తాను మీకు. వేసుకుంటే దిస్ విల్ లుక్ సో గుడ్ గైస్. డెఫినెట్లీ ట్రై చేయండి. ఎస్పెషలీ ఈ షేడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఎవ్రీడే షేడ్స్ కి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఐ లవ్ దిస్ లిప్ గ్లాస్. బేసిక్గా ఐఎమ్ నాట్ ఎ వెరీ లిప్ గ్లాసీ పర్సన్, బట్ దిస్ వన్ ఐ రియలీ లైక్. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ వన్ లిప్స్టిక్. ఇది షాంబోర్ లిప్స్టిక్. నేను లింక్ చేసి ఉంటాను. షేడ్ నేమ్ నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. అంటే నేను కొంచెం న్యూట్రల్ షేడ్స్ ఎక్కువ వాడతాను కాబట్టి ఇదనమాట. ఒక మంచి బ్రౌనిష్ షేడ్. ఇన్ఫ్యాక్ట్ అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి చాలా మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఈవెన్ మీడియం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. బికాజ్ కొన్నిసార్లు కొన్ని షేడ్స్ ఏమైతాయంటే చాలా పేల్ లా కనిపిస్తాయి కదా, అలా ఉండకుండా దిస్ విల్ డెఫినెట్లీ సూట్ ఎవ్రీ వన్. నెక్స్ట్ ఇది మాయిశ్చరైజర్. సో బేసిక్ గా అన్ని స్కిన్ టైప్స్ కి సెన్సిటివ్ స్కిన్ ఉన్న సూట్ అవ్వాలి అనుకుంటే మీరు దీని పరిస్థితి చూసే గెస్ట్ చేయొచ్చు. దీన్ని ఎట్లా యూజ్ చేశాను. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై రికమెండేషన్ గైస్, న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విటమిన్ ఈ. యాక్చువల్గా ఇది ఎప్పుడు నేను కాంబోలో కొనేది అలవాటు. మీరు కావాలంటే కాంబోలో తీసుకోవచ్చు, లేదంటే సింగిల్ గానే తీసుకోవచ్చు అనమాట. సో బేసిక్ గా ఇలా ఉంది పరిస్థితి. ఐ యూజ్ దిస్ ఆన్ డే టు డే బేసిస్ అనమాట. ఎస్పెషలీ మాన్సూన్ సీజన్ లో నాకు బాగా హెల్ప్ అయింది. ఇంట్లో వాళ్ళందరూ ఇదే యూజ్ చేస్తారు కాబట్టి కొంచెం తొందరగా అయిపోతుంది గైస్ ఇది. అండ్ దాంతో పాటు ఇక్కడికి వచ్చినప్పుడు యూజ్ చేసే పర్ఫ్యూమ్, ట్రావెల్ పర్ఫ్యూమ్ గైస్. ఐ లవ్ వెనిలా సెంట్స్. సో వెనిలా సెంట్స్ లో కొంచెం అఫోర్డబుల్ మీరు చూస్తూ అంటే గో విత్ దిస్ వన్. దిస్ ఈజ్ లాంగ్ లాస్టింగ్, ఈజీ ఒక 5 years పాటు వస్తుంది. అండ్ దిస్ ఈజ్ వెరీ అఫోర్డబుల్ కంపారిటివ్. నేను కాయాలి అవన్నీ ట్రై చేశాను కదా, సో స్మెల్ అలాగే ఉంటుంది అనమాట. స్మోకిన్ వెనిలా అని చెప్పేసి ప్లమ్ ది. వెరీ 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 నైస్. జస్ట్ గో ఫర్ ఇట్. సో దీస్ ఆర్ మై సజెషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు లైఫ్ లైన్ ఇన్ఫో. సారీ గైజ్, ఇక్కడ నేమ్ అలాగే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ అండి. అండ్ కీర్తి ప్రతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్. నెక్స్ట్ వీడియోలో మీరు కూడా షౌట్అవుట్ లో ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటే కింద #, పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ అని పెట్టి ఒక మంచి కామెంట్ పెట్టండి. సో దట్ నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది. ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నా లేదంటే సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye. See you in the next vlog.